ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ప్రతిరోజు దేవుడి మాటల చేత మీరు బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నానండి. బలపరచబడుతున్నట్లయితే ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అనుదినము నీ ప్రేమలో మమ్మల్ని దాచి భద్రపరుస్తూ నీ కృపలో మాకు సహాయం చేస్తున్నందుకే వందనాలు తండ్రి. ఈరోజు మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి విలువైన నీ మాటల చేత మాకొక్కరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ఆదరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయం 3వ వచనం. నీలో నన్ను మహిమపరచుకొనేదను. Isaiah chapter 49 verse 3, I will be glorified. ఇంత అద్భుతమైన మాట కదండి. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. మరి దేవుడు మన జీవితాల ద్వారా మహిమపరచబడాలని ఎంతమంది ఆశపడుతున్నారు? ఈరోజు ప్రతి ఒక్కరికి ఒకే ఆశ ఏంటి? దేవుడు నా ద్వారా మహిమపరచబడాలి, దేవుడి నామానికి నేను మహిమకరంగా ఉండాలని ఆశపడుతున్నాం కదండి మనం అందరం. మరి దేవుడి నామానికి మహిమగా ఉండాలని కోరుకుంటాం, కానీ మరి ఆ మహిమపరిచే పరిస్థితులు వస్తే మాత్రం వద్దంటాం. అర్థమైందా అండి? అంటే దేవుడు మన జీవితాల ద్వారా మహిమపరచబడాలని ఆశపడతాం, కానీ దేవుడు మన జీవితంలో అలాంటి పరిస్థితులు తెస్తే, ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలని ఆశపడిన పరిస్థితులు మన జీవితంలో వస్తే వద్దు అని చెప్తాం. మరి అందరికీ క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా, అదేంటి మాట అంటే, అవునండి, చాలాసార్లు మన జీవితంలో మరి దేవుడి నామానికి మన ద్వారా మహిమ రావాలంటే అది అంత ఈజీగా రాదనమాట. ఎందుకంటే దేవుడి నామం చాలా ఘనమైనది, అద్భుతమైంది. మరి ఆయన నామం మహిమపరచబడాలి అంటే గొప్ప కార్యం జరగాలి, అప్పుడే దేవుడి నామానికి మహిమ వస్తుంది. దేవుడి యొక్క గొప్ప కార్యాలు జరిగే ప్రతిసారి కూడా అండి, ఒక విశ్వాసి కావచ్చు, ఒక ఆత్మీయుడు కావచ్చు, తన జీవితంలో ఎన్నో పరిస్థితులు దాటుకోవాల్సి వస్తుంది. అప్పుడే దేవుడి నామానికి మహిమ అనేది కలుగుతుంది. ప్రవక్త అయినటువంటి మరి ఏలియా జీవితాన్ని చూసినట్లయితే చాలా రోషం కలిగిన ప్రవక్త. అయితే మరి దేవుడి నామం కోసం నిలబడినటువంటి గొప్ప ప్రవక్త. మరి ఇశ్రాయేలుతో పాటు ఉంటూ అక్కడ దేవుడి నామానికి మహిమ లేనటువంటి ఆ స్థలములో ఎలాగైనా ఇజ్రాయేల్ ప్రజలు దేవుడి నామాన్ని మహిమ తెలుసుకోవాలని చెప్పి మరి బయలు ప్రవక్తలకు వ్యతిరేకంగా నిలబడి దేవుడి శక్తి ఏంటో మరి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అగ్ని ఆకాశం నుంచి దిగి వచ్చి మరి ఏలియా చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన విని కర్మేలు పర్వతం పైన మరి దేవుడు ఆ యొక్క దహన బలిని అంగీకరించాడు. అంత రోషం కలిగి దేవుడి కోసం జీవిస్తూ వచ్చాడు. అయితే తన జీవితంలో వచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తే మనకి కొన్నిసార్లు అర్థం కాదనమాట. అబ్బా, ఇంత గొప్ప ప్రవక్తేనా మళ్ళీ ఇలాంటి పరిస్థితికి వచ్చాడు అని ఆలోచిస్తాం. దేవుడు కర్మేలు పర్వతం పైన దిగి వచ్చినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ నమ్మారు, యెహోవాయే దేవుడు, ఇంకా వేరే దేవుడు లేడని చెప్పి. అక్కడ ఉన్నటువంటి బయలు ప్రవక్తలందరినీ చంపేసినప్పుడు మరి అహాబు భార్య అయినటువంటి యెజబెలు, భయంకరమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఆ స్త్రీ ఏమనిందంటే, ఏలియాని ఖచ్చితంగా చంపేస్తాను అని చెప్పినప్పుడు ఆ మాటలకి భయపడి దేవుణ్ణి ఏం ప్రార్థన చేస్తున్నాడు తెలుసా ఏలియా? మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం చూస్తాం. తను ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి, మరణ అపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడును కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనమని ప్రార్థన చేశాను. ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఇంకా దేవుడికి, ప్రభా ఇంకా చాలయ్యా, నా పితరుల కంటే నేనేం గొప్పండి కాదు, ఇంక నా ప్రాణం తీసేసుకో అని చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే యెజబెల్ చంపుతుంది అనింది కదా. అందుకు ఇప్పుడు ఏలియాలో ఏమొచ్చింది తెలుసా? ఒక కృంగుదల వచ్చింది. ఇంతవరకు ఏం చేసినాడు? దేవుడి నామానికి రోషం కలిగి బ్రతికినాడు, దేవుడి నామాన్ని మహిమపరిచాడు. ఆ యొక్క కర్మేలు పర్వతం పైన ఇజ్రాయేల్ ప్రజలందరి నోట్లో నుంచి వచ్చిన మాట యెహోవాయే దేవుడు అని. ఆ మాట కూడా చూద్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 39వ వచనం చూద్దాం. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ఆ ముందు రోజు ఇదంతా జరిగిందండి. మరి యెహోవాయే దేవుడు అని చెప్పి దేవుడి నామానికి మహిమకరంగా నిలబడినటువంటి వ్యక్తి జీవితంలో రెండో రోజుకి ఏమొచ్చిందంట? నిరాశ వచ్చింది. నిరాశ వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? మరణాన్ని అపేక్షిస్తున్నాడు. అయ్యా చాలు, ఇంక నన్ను చంపేయి అనేసి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాను అనమాట. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం కూడా ఇలాంటి ప్రార్థన చాలాసార్లు చేస్తుంటాం కదా. ప్రభా, ఈ సమస్య తట్టుకోలేకున్నాను ప్రభా, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను ప్రభా, ఇంకెన్ని రోజులు బ్రతకమంటావు, చంపే ప్రభా, నన్ను తీసేసుకో ప్రభా నీ దగ్గరికి
దగ్గరికి అని చెప్పి చాలాసార్లు ప్రార్థన చేస్తుంటాం కదండి. ఏదన్నా ఒక సమస్య మనం దగ్గరకు కూడా వచ్చినప్పుడు మరి ఏలియా లాగా రోషం కలిగి అనేక సార్లు దేవుడి కోసం నిలబడతాం. కానీ కొన్ని పరిస్థితులు వస్తుంటాయి మన జీవితంలో. అలాంటి పరిస్థితులు చూసినప్పుడు మనం కూడా ఏలియా లాగానే కృంగిపోయి మరి బాధపడుతూ కూర్చుంటాం కదా, చాలాసార్లు దిగులు పడుతూ ఉంటాం. మనం కూడా మరణాన్ని అపేక్షిస్తూ ఉంటాం. అయితే అది దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదండి. మరి ఏలియా అలా మాట్లాడుతుంటే దేవుడు వింటూ కూర్చున్నాడా? కూర్చోలేదండి. దేవుడు ఏలియాతో ఒక మాట చెప్పాడు. ఇదే మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైనది, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు మరి దేవుని దూతను దేవుడు పంపించాడు ఏలియాతో మాట్లాడడానికి. మరి అక్కడ ప్రాంతం అంతా కరువు వచ్చేసింది, ఆహారం లేదు, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు దేవుడు కాకోలం ద్వారా మరి ఏలియాని పోషించాడు. అయితే ఇక్కడ దూత ఒక మాట చెప్తుంది, నువ్వు లేసి తినయ్యా, శక్తి తెచ్చుకో. ఏముందంట నీ ఎదుట? నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఏముందంట? శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఈరోజు దేవుడు నీ ద్వారా మహిమపరచబడాలి అంటే నీకు కూడా నీ శక్తికి మించిన ప్రయాణం ఉంటుందండి. దేవుడు మహిమపరచబడాలి మన జీవితాల ద్వారా అంటే మన శక్తికి మించినటువంటి ప్రయాస ఉంటుంది, మన శక్తికి మించినటువంటి కష్టాలు ఉంటాయి, మన శక్తికి మించినటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉంటాయి. కానీ దేవుని నామానికి మహిమ తెచ్చుకుంటాడు దేవుడు మన ద్వారా. కాబట్టి ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం కూడా ఏమంటామంటే, వద్దయ్యా ప్రభా, నా వల్ల కాదయ్యా అనేస్తుంటాం కదా. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మనం నిలబడినప్పుడు దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. అలాగే ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనంలో కూడా చూద్దాము. అందుకేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ఇక్కడ కూడా ఒక మాట చూస్తున్నాం. ఏం చేస్తున్నామంటే దేవుని మహిమ, దేవుని నామానికి మహిమ వస్తుంది నువ్వు నమ్మితే అని చెప్పి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? మార్తతో మాట్లాడుతున్నాడు. ఏ సందర్భం ఇది అంటే చాలా బాధాకరమైన సందర్భం, అలాగే ఎంతో వేదనతో ఉన్నటువంటి పరిస్థితి ఇది. అయితే దేవుడి నామానికి మహిమ కలగడానికి వచ్చినటువంటి పరిస్థితి అని వాళ్ళు మొదటిగా గ్రహించలేకపోయారు. ఎవ్వరం కూడా మానవులుగా మనం గ్రహించలేమండి దేవుని యొక్క అద్భుత కార్యాలు. ఎందుకంటే మరి లాజర్ బాగలేడని చెప్పి మరి ఏసయ్యకి కబురు పంపిస్తే ఏసయ్య ఉన్న చోటనే 2 రోజులు ఉండి లేట్గా వస్తాడు. లాజర్ మరణించి సమాధిలో పాతిపెట్టబడతారు. మనందరికి బాగా తెలుసు. 4 రోజులు ఆ యొక్క సమాధిలో ఉంది. ఇప్పుడు ఆ యొక్క శరీరం కుళ్ళు బట్టి ఉంటుందో, కంపు కొడుతుంటుందో, అలాంటి పరిస్థితిలో ఉన్న లాజర్ను దేవుడు ఆ ప్రాంతంలోకి వస్తాడు దర్శించడానికి. అప్పుడు మరియా మార్తలు అంటున్నారు, ప్రభా నువ్వు ఇక్కడ ఉంటే మా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు కదా అని చెప్పి ఎంతో ఏడుస్తుంటారు అనమాట. అయితే అప్పుడు దేవుడు వాళ్ళతో అన్నాడు, నమ్మితే దేవుడు మహిమను చూస్తావని. అలాగే ఒకే ఒక్క మాట దేవుడు అన్నాడండి, లాజర్ అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళి నిలబడి ఆ రాయిని దొర్లించమంటాడు. లాజరు బయటికి రా అంటేనే మరి లాజర్ పేత వస్త్రాలతో సహా బయటికి వచ్చాడండి. మరి ఎంత గొప్ప అద్భుతం జరిగింది కదా, ఎంత ఆశ్చర్యం కదా. అసలు అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయినారు. మరి ఇంతవరకు మరణించిన వారిని లేపినాడు దేవుడు, ఇప్పుడు ఏమైపోయింది? మరణించి మరి కుళ్ళు పట్టిన శరీరాన్ని సైతం బయటకు తీసుకొచ్చాడు. ఎంత దేవుడి నామానికి మహిమ వచ్చింది కదా. అలాగే ఈరోజు నీ జీవితంలో కూడా క్రిటికల్ పరిస్థితులు ఉండొచ్చు. ఇలాగే దేవుడు నీ జీవితంలో కూడా చాలా విషయాల్లో ఆలస్యం చేస్తూ ఉండొచ్చు. కానీ అది ఎందుకు అనేది ఇప్పుడు నీకు అర్థం కాదు. మార్త మరియలకు కూడా అప్పుడు అర్థం కాలేదు. దేవుడు చెప్పినా కూడా ఇంకా లేట్ వచ్చాడు. మరి దేవుడు పైన వాళ్ళకి కోపం వచ్చిందో, బాధపడ్డారో, మరి ఎంతో ఏడ్చారు దేవుడి దగ్గరికి వచ్చి, నువ్వు నింటి ఇలా జరిగి ఉండేది కాదు ప్రభు అని. కానీ ఆయన ఒక్కటే చెప్పాడు, ఇప్పుడైనా నువ్వు నమ్మితే కార్యం చేస్తానన్నాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని నామానికి మహిమకరంగా రావడానికి అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు మరియా మార్త జీవితంలో, లాజరు జీవితంలో వచ్చినట్లుగా నీకు కూడా వస్తున్నాయేమో. ఆ రోజు వాళ్ళ జీవితాల ద్వారా దేవుడి నామానికి మహిమ తెచ్చుకున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని బట్టి కూడా దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకోవాలని ఆశపడుతున్నాడు. నీలో తనను మహిమపరచుకోవాలని ఆశపడుతున్నాడు. కాబట్టి కష్టం వచ్చిందని, దుఃఖం వచ్చిందని బాధపడుతూ కూర్చోవద్దు. ఏలియాని బలపరిచిన దేవుడు నన్ను బలపరుస్తాడంటున్నాడు. నమ్మితే మరి మార్త మరియలు నమ్మినారు దేవుని శక్తిని, కాబట్టి వాళ్ళ తమ్ముడిని తిరిగి పొందుకోగలిగారు. అలాగే నీ జీవితంలో ఏదైతే లాస్గా ఉందో, ఏదైతే కష్టంగా ఉందో, ఇది అవ్వదు అనుకుంటున్నావో, ఏ పరిస్థితులు అయితే నీ జీవితంలో మరి నువ్వు గివప్ చేసి ఉన్నావో, వాటన్నిటిలో కూడా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేసి తన నామానికి మహిమ తెచ్చుకోవాలని ఆశపడుతున్నారు. ఆ విధంగా మనందరి జీవితాల్ని మరి దేవుడు చేసినప్పుడు సొనగక గొనకక విశ్వాసముతో దేవుడి కార్యాలు మన జీవితంలో జరగడానికి ఓపికగా కనిపెట్టుకుందాం. విశ్వాసంలో నుంచి సన్నగిలిపోకుండా, పడిపోకుండా ఆయన చేయి మనల్ని పట్టుకొని నడిపించమని ఆయన సహాయాన్ని కోరుకుందాం. ఈరోజు అట్టి పరిస్థితులు గుండా ఎవరైనా వెళ్తుంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ పరిస్థితులు అన్నీ కూడా ఆయన నామానికి మహిమకరంగా మాత్రమే వస్తున్నాయి కాబట్టి
కాబట్టి తప్పకుండా నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప అద్భుత కార్యం చేస్తాడు. ఎవరైతే అద్భుత కార్యం రిసీవ్ చేసుకోవాలని ఆశపడుతున్నారో నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీపిస్తారా? పరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. మీరు ఇచ్చిన ఈ వాగ్దానం ఎంతో గొప్పది అయ్యా. మరి మీరు మాలో మహిమపరచబడాలని ఆశపడుతున్నారు. అయితే ఆ మహిమపరచబడాల్సిన పరిస్థితుల్లో ఎంతో ప్రాసెస్ గుండా మేము వెళ్ళాల్సి వస్తుంది ప్రభా. అయితే ధైర్యం కలిగి మేము నిబ్బరముగా ఉండడానికి నాయనా, ఏలియా తన జీవితంలో మీ కార్యం చేసినట్లుగా, మరియా, మార్త, లాజరు తమ జీవితంలో మీ కార్యం చేసినట్లుగా మేము కూడా నీ కార్యం చేసి నేను మహిమపరచడానికి మా విశ్వాసాన్ని మా యొక్క ఆత్మీయ యాత్రలో ప్రభా స్థిరపరిచి మా చేయి పట్టుకొని మా అందరిని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.